భారత జాగృతి కమిటీలన్నీ రద్దు చేస్తున్నట్లు భారత జాగృతి కమిటీ అధ్యక్షురాలు కవిత ప్రకటించారు. మరి ఎందుకని ఇంత సడన్ డెసిషన్ తీసుకున్నారు అనేది అంటే విదేశీ, జాతీయ, రాష్ట్ర, జిల్లా, మరి మండల, గ్రామస్థాయి కమిటీలకు సంబంధించిన మొత్తం కమిటీలన్నింటినీ కూడా తక్షణమే రద్దు చేస్తున్నట్లు వెంటనే అమల్లోకి వస్తుందని కూడా మరి జాగృతి కార్యాలయం తెలిపింది. మరి దీని మీద దీనికి సంబంధించిన కారణాలు అనేది ఇప్పటివరకు కవిత ప్రకటించలేదు. కానీ మరి తక్షణమే అమల్లోకి వస్తుంది, భారత జాగృతి కమిటీలని రద్దు చేస్తున్నట్టు ఆ కవిత ప్రకటించడం వెనుక ఏమై ఉంటాయి కారణాలు అని కూడా తెర మీదకు వస్తున్నాయి. అంటే ఒక పక్కన రేవంత్ రెడ్డి చాలా ధీటుగా బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే స్కీములన్నీ స్కాములు అయ్యాయో వాటిని ఒక్కొక్కటి బయటకు తీసుకొస్తున్న నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ అనుకోవచ్చు, ఓ పక్కన రైతు బంధు అంశం అనుకోవచ్చు, ఈ అంశాలను కూడా ఒక్కొక్కటి బయటికి లాగుతున్న నేపథ్యంలో మరి భారత జాగృతి కమిటీ దీనికి సంబంధించిన కూడా ఏమన్నా అంటే ఇందులో కూడా ఏమన్నా అంశాలు అంటే అవినీతికి సంబంధించిన కానీ ఏమన్నా ఫ్రాడ్స్ జరిగాయా, ఈ అంశాలను కూడా తెరపైకి వచ్చే అవకాశం ఉంటుందేమో అన్న ఉద్దేశము అదొక కారణం అంటున్నారు. మరి లేకపోతే ఏమన్నా పొలిటికల్గా ఏమన్నా ఈ యొక్క భారత జాగృతి కమిటీకి ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉండబోతున్నాయి అన్న అంశాన్ని బేస్ చేసుకునేమో. కానీ కవిత వెంటనే కూడా ఈ యొక్క భారత జాగృతి కమిటీలను అన్నింటినీ మండల, గ్రామ స్థాయి అన్నింటిలో కమిటీలను కూడా రద్దు చేయడం, వెంటనే ఇది తక్షణమే అమల్లోకి వస్తుంది అని నేపథ్యంలో మొత్తానికి దీనికి సంబంధించిన అంశం మనకు పరిశీలిస్తే కనుక ఈ ఫండ్స్ ఏదైతే భారత జాగృతి కమిటీ యొక్క ఈ ఫండ్స్ అనేది వసూలు చేసింది ఫారిన్ కంట్రీస్లో కానీ లోకల్గా కానీ చాలా ఫండ్స్ని కలెక్ట్ చేసి అంటే దీనికి సంబంధించిన బతుకమ్మ పండగ ఈ అంశాల నేపథ్యంలో ఆవిడ దానికి కూడా ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఫండ్స్ కలెక్షన్ నేపథ్యంలో ఎక్కడన్నా ఏమన్నా అంటే ఫ్రాడ్స్ ఏమైనా జరిగాయా, ఈ అంశంపై కూడా ఏమన్నా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫోకస్ చేస్తే ఈ యొక్క కమిటీలో ఏమేమి జరిగాయి, ఎవరెవరు నియమించారు అనే అంశాన్ని కూడా తెర మీదకి వస్తుందేమో అని ఆందోళన చెందుతున్న నేపథ్యంలో మరి కవిత ఈ కమిటీలను రద్దు చేయడం, వెంటనే తక్షణమే అమల్లోకి వస్తుంది అనడం అనేది కొద్దిగా ఆలోచించాల్సిన విషయంగా కనిపిస్తోంది.